ప్రాంతీయ పార్టీలు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్న సరిహద్దు రాష్ట్రాలను, దక్షిణాది రాష్ట్రాలను మొదటి ప్రాధాన్యత క్రమంలో భాగం చేసింది. విరాట్ హిందూ సమ్మేళనాల నిర్వహణకు నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించింది. దేశవ్యాప్తంగా 59,000 పట్టణ నగర ప్రాంతాల్లో 44,000 గ్రామీణ ప్రాంతాల్లో సమ్మేళనాలు నిర్వహించాలని, ఇందులో భాగంగా దేశంలోని 12 కోట్ల మంది హిందువులకు RSS లక్ష్యాలు చెప్పాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ప్రతిరోజు 80,000 శాఖలను RSS నిర్వహిస్తోంది. హిందూ బంధువులను ఏకం చేసే ఏకైక ఉద్దేశంతో పాటు దీర్ఘకాలిక వ్యూహం కూడా RSS కు ఉందని హిందూ సమ్మేళనాల నిర్వహణ తీరు చూస్తే అర్థమవుతుంది. తూర్పున పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, జార్ఖండ్ రాష్ట్రాల్లో విరాట్ హిందూ సమ్మేళనాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నిర్ణయించింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో నిర్వహించేలా తన శ్రేణులను సమాయత్తం చేసింది. గతేడాది పశ్చిమ బెంగాల్ సుమారు 2,000 హిందూ సమ్మేళనాలు నిర్వహించింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలతో నిమిత్తం లేకుండా హిందూ ఐక్యతకు సరికొత్త వ్యూహాన్ని రచించింది. ఒడిస్సాలో 1,398 చోట్ల హిందూ సమ్మేళనాన్ని నిర్వహించింది. ఇందులో 73 యువ సమ్మేళనాలు, 227 సామాజిక సద్భావ సమావేశాలు ఏర్పాటు చేసింది. ఈ సమ్మేళనాలకు జనం ఐచ్ఛికంగా వేల సంఖ్యలో హాజరయ్యారు.